హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి 15/2/2024, ఫిబ్రవరి 15/2024. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈరోజు బ్యాడ్గి మార్కెట్ చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. బ్యాడ్గి మార్కెట్లో దాదాపు 3.5 లక్ష బస్తాలు రావడం జరిగింది ఈరోజు మార్కెట్కి. అయితే మార్కెట్ అయితే మాత్రం కిత అంటుంది. ఫోన్లు ఎత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు. నేను ఎంతో ఇబ్బంది పడి ఈ సమాచారం అనేది సేకరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ రోజు అయితే మాత్రం చాలా వరకు 5531 కానీ 2043 కానీ కడ్డీ బ్యాడ్కి కానీ చాలా వరకు స్లో, అంటే 1000-1500 స్లో. అంటే చెప్పుకోదగ్గట్టు స్లో అని కాదు, స్లో అంటే స్లో. మీకు అన్ని వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు 5531 ఏ రేటు పడింది, 2043 ఏ రేటు పడింది, డబ్బి బ్యాడ్ ఏ రేటు పడింది, కడ్డి బ్యాడ్ ఏ రేటు పడింది, మీరు అనుకున్న 411 కానీ 108 కానీ సర్పన్ 102 కానీ ఇటువంటి రకాలన్నీ కూడా ఏ రేటు పడ్డాయి అనేది కూడా మీకు పూర్తిగా కూలంకుషంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల చాలా వరకు అనేది యూజ్ అనేది ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చాలా వరకు నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు వచ్చేసరికి 3.5 లక్ష బస్తాలు రావడం జరిగింది. 3.5 లక్ష బస్తాలు దించడానికి కూడా చాలా టైం పట్టిందంట. అసలు ఆ వీడియో చూడండి, వీడియో ఎఫెక్ట్స్ కానీ ఆ తీసిన విధానం కానీ మొత్తం మీరు చూస్తే ఈరోజు బిత్తరపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ సరుకు కానీ ఆ విధానం చూడండి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు డబ్బీ బ్యాడ్కి అయితే ఫ్రెండ్స్, డబ్బీ బ్యాడ్కి అయితే 40,000 కానించి 52,000 వరకు. 40,000 అనేది లోయెస్ట్ ప్రైజు. హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 54,000-55,000. 40,000 అనేది లోయెస్ట్ ప్రైజు. ఎక్కడైనా 35,000 వేసింటే ఈ రకరకాలుగా ఉండొచ్చు బ్రదర్. మీరు ఎవరైనా సరే, నేను లోయెస్ట్ చెప్పింది మాత్రమే చూసుకోండి. హైయెస్ట్ నేను చెప్పాను అంటే అక్కడ జరిగిందే చెప్తాను, నా సొంతంగా నేనేం చెప్పను. 54,000 హైయెస్ట్ ప్రైజు. 55,000 కూడా వేసి ఉండొచ్చు. ఇంకా 2,000-3,000 అక్కడ 400-500 కొట్లు ఉంటాయి. ఒక్కొక్క కొట్లో ఒక్కొక్క విధంగా వేసి ఉండొచ్చు. నాకు తెలిసిన సమాచారం నేను ఒక 10 మందికి ఫోన్ చేసి మిగతా వాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి డేటా తెలుసుకొని పెట్టడం అనేది జరుగుతుంది. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది, ఫోటోలన్నీ. ఇంకా కడ్డీ బ్యాడ్కి విషయానికి చూసుకుంటే 36,000 అనేది లోయెస్ట్ ప్రైజు. కడ్డీ బ్యాడ్కి లోయెస్ట్ ప్రైజు 36,000. హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 41,000. చాలా వరకు తగ్గింది కడ్డీ బ్యాడ్కి కూడా. అందుకే చెప్పింది వీడియో స్టార్టింగ్లో కూడా. 2043 విషయానికి వచ్చేసరికి 16,000 అనేది లోయెస్ట్ ప్రైజు. హైయెస్ట్ ప్రైజు 26,000-27,000. మొన్నటిదాకా 32,000 చెప్పినాం కదా, 26,000-27,000. అంతకంటే ఎక్కువే ఉండదు. ఈరోజు అయితే మాత్రం 26,000-27,000 వేసారు ఈరోజు హైయెస్ట్ మార్కెట్ అయితే. మీకు ఖచ్చితంగా ఫ్రెండ్స్, నేనైతే మాత్రం నా నర్సరీలో నారు అయిపోయేది చూడండి, పెరుగుతూ ఉండరు. ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. నారు పెరిగేది అయిపోయిన వెంటనే ఖచ్చితంగా మీకు కర్ణాటకలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయో అన్ని మార్కెట్ల గురించి ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది. 10 రోజులు కాకపోతే 15 రోజులు ఉండేనా సరే మీకు మొత్తం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సర్పన్ 102 విషయానికి వచ్చేసరికి కూడా అది కూడా ఈరోజు 16,000 కానించి 28,000 టాప్ మోస్ట్. 16,000 అనేది లోయెస్ట్ ప్రైజు. 30,000 ఎక్కడైనా వేసి ఉంటారేమో కానీ ఈరోజు అయితే మాత్రం కొంచెం డౌన్ మార్కెట్ అది. సర్పన్ 102 కూడా 16,000 కానించి 28,000. 30,000 ఎక్కడైనా వేసి ఉంటారేమో, ఎక్కువ షాపులు ఉంటాయి. 16,000 కానించి లోయెస్ట్ ప్రైజు. హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 28,000. ఇంకా 5531 చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం అయితే మాత్రం 12,800 కానించి 14,200. సూపర్ డీలక్స్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అయితే 14,700. రైతుల దగ్గరనే 15,000 కొంటున్నారు కదా, నువ్వేం తక్కువ చెప్తున్నావు అనొచ్చు. రైతుల దగ్గర వ్యాపారస్తులు రకరకాల రేట్లు, స్టాక్ పెట్టుకునే వాళ్ళు రకరకాల వ్యక్తులు వస్తారు, రకరకాలుగా పెడతా ఉంటారు. అవి మీరు పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లాలీ విషయానికి వచ్చేసరికి లాలీ 14,000 అనేది లోయెస్ట్ ప్రైజు. 17,000 అనేది హైయెస్ట్ ప్రైజు. లాలీ విషయానికి వచ్చేసరికి 14,000 లోయెస్ట్ ప్రైజు, 17,000 హైయెస్ట్ ప్రైజు. ఇవన్నీ కూడా 5531 ఇంప్రూవ్డ్ వెరైటీస్. మీరు అనుకున్న 411 కానీ 108 కానీ సువర్ణ బ్యాడ్కి కానీ ఇటువంటి రకాలన్నీ కూడా ఇంప్రూవ్డ్ వెరైటీలు తప్ప మనకు వాటికు ఇవన్నీ 5531 తగ్గడానికి కూడా కొన్ని కారణాలు. 2043 తగ్గడానికి ఎట్లాగైతే గోండలు ఇటువంటి రకాలన్నీ ఎలాగైతే వచ్చాయో వాటికి కూడా ఆ విధంగా తగ్గడం అనేది జరిగింది. 5531 అయితే ఈరోజు చాలా వరకు 1000 నుంచి 1,200 డౌన్ ఎక్కడ మన ఓన్లీ బ్యాడ్కి మార్కెట్లో. ఇంకా రుద్ర బ్యాడ్కి విషయానికి వచ్చేసరికి 17,500 కానించి 18,500. ఇంకా 2043 కడ్డీ బ్యాడ్ ఇటువంటి రకాలన్నీ కూడా మీడియం రకాలన్నీ కూడా 10,000 నుంచి 16,000. తాల్ అయితే మాత్రం 8,000 నుంచి 10,000. ఈరోజు మార్కెట్ అయితే మాత్రం 2043 కానీ డబ్బీ కానీ కడ్డీ బ్యాడ్ కానీ అన్ని మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు స్లోగా నడిచింది.
ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి డీడీలు అయితే మాత్రం 14,500 కాడి నుంచి 18,000. డీడీలు అయితే మాత్రం 14,500 కాడి నుంచి 18,000. మీరు ప్రతి ఒక్క వీడియో ఈ వీడియో అనేది మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. 3.5 లక్షల బస్తాలు రావడం వల్ల అక్కడ కూడా చెప్పుకోలేనంత సరుకు రావడం వల్ల వాళ్ళు కూడా మన ఫోన్లు ఎత్తలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు అయితే మాత్రం మార్కెట్ అయితే విపరీతంగా ఎక్కువ రద్దీగా ఉంది. వాళ్ళు చూడడానికి కూడా మన ఫోన్లు ఎత్తడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు అయితే మాత్రం ఒక్కొక్క కొట్టుకు 10,000 వచ్చినా 12,000 వచ్చినాయి అనేది వాళ్ళకే అర్థం కాకుండా పరిస్థితిలో ఉన్నది. 5,000 వచ్చిన షాపుకు 10,000 వచ్చినాయి, అట్లా విపరీతంగా డబల్ రావడం జరిగింది. అందుకోసం ఆ విధంగా జరిగింది ఫ్రెండ్స్. నేనైతే మాత్రం అక్కడికి వెళ్ళాలి, అక్కడ మనం ఖచ్చితంగా వీడియో చేయాలంటే నా దగ్గర ఉన్నారు. ఈరోజు బేస్తవారం, రేపు శుక్ర శని ఆది, ఈ 3-4 రోజుల కల్లా ఈ నారంతా అయిపించి దగ్గర మీకు రోజు చూపించేదానికంటే చూసుకోండి. ఈ రోజైతే మాత్రం మొత్తం అయిపోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాం. ఖచ్చితంగా అయిపోయిన వెంటనే మ్యాక్సిమం గోండలు కూడా మార్కెట్ వెళ్ళి అక్కడ ఉన్న అసలు సిచ్యువేషన్ ఏంటి, అసలు 80% పంట నిజంగా వచ్చిందా రాలేదా మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు నార అయిపోతే టెన్షన్ ఉండదు. నారుంటే కనుక మనం బిజినెస్ చేసుకోవాలి కాబట్టి మనకు, ఎందుకంటే జీవనాధారం ఇదే కాబట్టి అదొక ఫ్యాషన్. ఎందుకంటే మీకు రైతులకు చూపించాలనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్తా. ఖచ్చితంగా మీకు మార్కెట్లు అన్ని తిరిగి చూపిస్తా. దయచేసి ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, రేపు సోమవారం మార్కెట్, అక్కడ బ్యాడిగి మార్కెట్లో సెలవు. దయచేసి రైతు మిత్రులు గమనించండి, బ్యాడిగి మార్కెట్ సోమవారం సెలవు. రేపు సోమవారం సెలవు. 22వ తారీఖు మళ్ళీ రీఓపెనింగ్. 19వ తారీఖు సెలవు. 22వ తారీఖు ఖచ్చితంగా నేను అక్కడ ఉంటా. మీకు మార్కెట్ అనేది అప్డేట్ అనేది పూర్తిగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ శాతం మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.